ఆద్య సినుపై సాంబారు, ఇక రామలక్ష్మి అయితే రైస్ని శౌర్య మొహంపై విసిరు కొట్టడంతో వాళ్ళిద్దరూ వచ్చి ఇక కడుక్కుంటూ వాళ్ళిద్దరూ ఒకటైతేనే ఇక అత్తయ్యని బయటకు తీసుకురాగలం, ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. రామలక్ష్మి ఆద్యని పిలుస్తుంది. మీ ఇద్దరు ఒకటిగా ఉన్నప్పుడు ఎన్ని కేసులు సాల్వ్ చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్తూ ఉంటే, సరే అమ్మ కోసం నాకు స్నేహంగా ఉండటం ఇష్టమే అని రామలక్ష్మి చెప్తుంది. పెద్దమ్మ కోసం నేను కూడా స్నేహంగా ఉంటాను అని రామలక్ష్మి ఇద్దరు కూడా చేతులు కలుపుకుంటారు. ఇక అస్మిత లాయర్ని ఒక చోట కలుస్తుంది. సూట్ కేసు నిండా డబ్బులు ఇస్తుంది. ఎందుకు మేడం మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తున్నారని అడుగుతూ ఉంటే, ఆ జానకి గురించి అని అస్మిత చెప్తుంది. అంటే ఆవిడికి శిక్ష తప్పించాలా మేడం, అందుకేనా మీరు నాకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నారని లాయర్ అడుగుతూ ఉంటే, లేదు తను ఎప్పటికీ బయటికి రాకూడదు, అందుకే నీకు డబ్బులు ఇస్తున్నాను అని అస్మిత చెప్తుంది. అయితే ఆవిడికి శిక్ష పడేలా చెయ్యాలా? అయినా మేడం సాక్ష్యాలన్నీ కూడా ఆవిడికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ కేసులో పెద్దగా వాదించనే అవసరం లేదు, ఆవిడికి తప్పకుండా శిక్ష పడుతుంది. పైగా డిఫెన్స్ రాయరు ఏమీ చేత కానివాడు, ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్తూ ఉంటే, నువ్వు శిక్ష పడేలా చేసిన తర్వాత నీకు ఇంతకు రెట్టింపు డబ్బులు ఇస్తాను అని అస్మిత డీల్ మాట్లాడుతుంది. ఓకే మేడం, రేపు శిక్ష పడుతుందని, కోర్టులో శిక్ష పడుతుందనే విషయం మీరే తెలుసుకుంటారని వెళ్ళండి మేడం అని ఇక లాయర్ చెప్తూ ఉంటే, లాయర్ వెళ్ళిన తర్వాత కారులో కూర్చున్న ప్రమీల, ఏంటి అస్మిత, జానకి శిక్ష పడేదానికి నువ్వెందుకు అంత డబ్బులు ఇచ్చావు, దీనివల్ల నీకు కలిగే లాభమేముంది అని అడుగుతూ ఉంటే, ఆ రామలక్ష్మి శోభనానికి ఆపడానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ వాళ్ళు మళ్ళీ శోభనం అరేంజ్ చేసుకున్నారు. ఆ జానకి జైలు పాలైందన్న విషయం తెలియగానే శోభనాన్ని క్యాన్సిల్ చేసుకొని మరీ పరిగెత్తారు. జెన్నీ ఆంటీగా నేను అక్కడే ఉండి కూడా వాళ్ళ శోభనాన్ని క్యాన్సిల్ చేయలేకపోయాను. అది ఈ జానకి జైల్లో ఉండిపోయిందనుకో జీవితాంతం, అప్పుడు రామలక్ష్మి శోభనాన్ని అస్సలు పెట్టుకోదు. అప్పుడు రామమెల్లో ఉన్న తాగని తెగేలా చేసి సారికి నేను దగ్గర అయిపోతాను అని అస్మిత చెప్తుంది. నీ ప్లాన్ సూపర్ అస్మిత, పద వెళ్దాం అని ప్రమీల చెప్తుంది. ఇక జానకిని కోర్టు దగ్గరికి తీసుకొస్తారు. ఈలోపు రామలక్ష్మి అమ్మ నేరం చేయలేదని మిమ్మల్ని కాపాడడం కోసమే అని జరిగిందంతా కూడా రఘురామ్కి చెప్తుంది. ఎంత పని చేసావు జానకి అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. నేనేం చేశానండి అని జానకి అడుగుతూ ఉంటే, రామలక్ష్మి నాకు మొత్తం చెప్పింది. నేను నేరం చేశాను అనుకుని నువ్వు నీపై నింద వేసుకున్నావా, నీ ప్రాణాలను సైతం అర్పించడానికి రెడీ అయ్యావా అని అడుగుతుంటే, మీకోసం నేను ఏమైనా చేస్తానండి, ఈ ప్రాణాలకు లెక్క నాకు అని చెప్తూ ఉంటే, చూడండి ఇప్పుడు నిజం తెలిసిపోయింది, ఇప్పటికైనా నోరు తెలిసి ఈ నేరం చేయలేదని జడ్జి ముందు చెప్పండి అని లాయర్ చెప్తూ ఉంటారు. అయ్యే మీ మంతనాలు, పదండి లోపలికి అని ఎస్ఐ కోప్పడుతూ జానకిని లోపలికి తీసుకువెళ్తాడు.